హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. నేను ఈరోజు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, నాకు ఒక విషయంలో చిన్న బాధేసిందనమాట. ఆ విషయం మీతో పంచుకోవాలనేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ అండి, దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేయకోకుండా వినండి నా మాటలు. ఏమన్నా తప్పుగా మాట్లాడాను అని అనుకుంటే నా కామెంట్లోనైతే మీరు చెప్పింది కరెక్ట్ కాదు అనేసి నాకైతే కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ఇది మాత్రం మర్చిపోకండి. నేను మాట్లాడింది కరెక్టా కాదా అనేది నాకు తెలియాలి కదా. అందుకని నాకు తెలియడం కోసం మీరైతే నాకు కామెంట్ చేశారంటే నాకైతే అర్థమవుతుంది. ఓకేనండి. నేనైతే ఏం చెప్దామని ఉద్దేశంతో వచ్చానో మీకైతే చెప్తాను. నేను ఏమనుకుంటున్నానంటే, ఒక ఫ్యామిలీలో ఒక భార్య భర్తల మధ్యన జరిగే విషయం మీకైతే చెప్తున్నాను. నేను ఒక సంసారం అంటే భార్య, పిల్లలు, భర్త ఉంటారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏ కుటుంబంలోనైనా వస్తాయి, ఎక్కడైనా వస్తాయి, ఏ ఊర్లోనైనా, ఏ ఇంటిలోనైనా, ఏ భార్య భర్తల మధ్యనైనా సరే వస్తాయి. ఆ మాత్రం దానికే మనం గొడవలు మనుషులు మనకు రాకపోతే ఎవరికి వస్తాయి? చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవన్నీ చక్కబెట్టుకుని మనం ముందుకు వెళ్ళగలిగితేనే మన సంసారం అనమాట. అయితే నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను, ఎవరి కోసం చెప్తున్నానో, ఎవరిని ఉద్దేశించి చెప్తున్నానో మీకైతే చెప్తానండి. అది ఏంటంటే, నేను ఇప్పుడు యూట్యూబ్లో ఒక వీడియో చూశాను, ఈరోజే చూశాను. నేను ఉదయం చూశాను అనమాట. ఇప్పుడు నేను ఉదయాన్నే యూట్యూబ్లో ఒక వీడియో అయితే చూశాను అనమాట. ఆ వీడియో ఏంటనేది మీకు తెలుసు కదండి. మా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వస్తుంది, ఏమనుకోకండి. రోడ్డు పక్కనే మా ఇల్లు కదండి. ఇంట్లో వీడియో తీద్దామంటే పాప అయితే పడుకున్నదనమాట. అందుకనేసి నేను ఇటువైపున వీడియో చేస్తున్నాను. లారీల సౌండ్, బస్సుల సౌండ్లు వస్తున్నాయి, కొంచెం ఏమనుకోకండి ప్లీజ్ అండి. మా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది వరకు కూడా యూట్యూబ్లో వర్క్ చేస్తున్నారు అనేది మీకైతే తెలుసు కదా. మా అక్క వాళ్ళే కావచ్చు, మా మేనల్లుళ్ళు వాళ్ళు కావచ్చు, మా వదిన గారు వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, యూట్యూబ్లో వర్క్ చేస్తున్నారు. మీకు తెలుసు కదండి, సుబ్బలక్ష్మి విలేజ్ ఉమెన్ మీకు తెలుసు కదా. మా మేనల్లుడు భార్య అంటే తన భార్య మా అక్కగారు అమ్మాయి, మా పెద్దక్క వాళ్ళ అమ్మాయి అన్నమాట. పండు సునీలు వచ్చేసి మా మేనల్లుడు, మీకు అందరికీ తెలిసిందే. మా పెద్దొదిన గారు వాళ్ళ పెద్ద బాబు అనమాట. మా పెద్దొదిన గారు అంటే మా ఆయన గారికి సొంత అక్క అండి, సొంత అక్క అనమాట. తన భార్య, తన పిల్లలు కూడా యూట్యూబ్లో వర్క్ చేస్తున్నారు. అలాగే సచివతి తెలుసు కదండి మీకు, సచివతి విలేజ్ ఉమెన్ మీకు తెలుసు కదా. సచివతి అబ్బులు తెలుసు కదండి మీకు. నేనైతే ఈరోజు సచివతి గురించి, అబ్బుల గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. నేను పొద్దున్న వీడియో చూశానని చెప్పాను కదండి మీకు. నేను అబ్బులైతే వీడియోలో ఏం మాట్లాడారంటే, మొన్న మా అక్కగారు అబ్బాయి పెళ్లి జరిగింది కదండి. ఇప్పుడు సుబ్బలక్ష్మికి, సచివతికి సొంత తమ్ముడు అనమాట. పెళ్లి జరిగింది కదా, పెళ్ళికైతే తనైతే రాలేదు. ఎప్పుడు ఏం జరిగినా తను రాడు, తనకి ఇష్టం లేదు, అబ్బులకి రావడం ఇష్టం లేదు, రాలేదు, అయిపోయింది పెళ్ళైతే. ఇప్పుడు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా, ఇప్పుడు నేనైనా సరే వెళ్ళినా వెళ్ళకపోయి ఎవరైనా సరే రాలేకపోయినా, పెళ్ళైతే నిశ్చయించుకున్న డేట్కే పెళ్ళైతే జరుగుతుంది కదండి. పెళ్ళి జరిగిపోయింది, అంతా అయిపోయింది. అయితే తను వీడియో 18 నిన్న మొన్న వీడియో తీసాడంట, ఇప్పుడు పెట్టాడనమాట, ఈరోజు పెట్టాడు వీడియో అయితే వచ్చింది. ఆ వీడియోలో ఏమంటున్నాడంటే, నేను 30 లక్షల రూపాయలు ఖరీదు గల ఆస్తిని సంపాదించుకున్నాను. ఇందులోని ఈ రూమ్, ఈ బెడ్రూమ్ సచివతికి, ఈ బెడ్రూమ్ నాకు, ఈ హాలు సచివతి పిల్లలు మెసులుతారు, ఈ కిచెన్ సచివతికి ఇచ్చాను. లేకపోతే నాకు 2 ఛానల్స్ ఉన్నాయి, ఒక ఛానల్ ఏమో సచివతికి ఇచ్చేస్తాను, సచివతి చేసుకుంటుంది. ఛానల్ నుంచి ఇంత 70,000 రూపాయలు వస్తాయి తనకే. ఇంట్లో ఉన్నా కానీ వేరుగానే ఉంటాము, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాడు. ఎందుకంటే అందుకే నాకు చిన్న బాధ వేసింది అనమాట.
అనమాట. ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎవరికైనా వస్తాయి కదండి, ఏ చిన్న కుటుంబంలోనైనా సరే వస్తాయి. అవి మనం చక్కబెట్టుకోవాలి. ఒక కాంప్రమైజ్ అంటూ ఉండాలి భార్యాభర్తల మధ్యన. ఎందుకంటే పిల్లల కోసం మనకి చిన్న చిన్న ఏవో ఉండొచ్చు. ఆ ప్రభావం అంతా పిల్లల మీద చూపించుకోకూడదు కదా. పిల్లలు చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం తెలుసు, చక్కగా చదువుకునే పిల్లలు. ఇప్పుడు నీ భార్య సత్యవతికి ఉంటుంది అబ్బులు. నిన్ను ఉద్దేశించే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఒకవేళ నీకు కామెంట్ పెట్టినా కానీ కామెంట్ అయితే నువ్వు డెలీట్ చేసేస్తావు అబ్బులు. నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నీ భార్య తమ్ముడు పెళ్ళికి వెళ్ళలేదని నీ భార్యకి అయితే బాధ ఉంటుంది కదా. బాధ వండుకోకుండా ఎవరికీ ఉండదు. తను బాధపడడంలో కూడా తప్పేమీ కాదు. ఇంకోటి ఏంటంటే, నీకు వెళ్ళడం ఇష్టం లేదు, వెళ్ళలేదు, అయిపోయింది. నీ భార్య నీ ఇంటికి వచ్చేస్తుంది. నీ భార్యతో నీ పిల్లలతో నువ్వు సంతోషంగా ఉండాలి. అంతేగాని తను అలిగేసిందంటే ఏదో కొద్ది రోజులు, ఒకరోజు 2 రోజులు అలాగుంటుంది. ఆ తర్వాత భార్యాభర్తలు అనేది మామూలే కదా. అది అర్థం చేసుకోకుండా ఎప్పుడు కూడా నువ్వు సత్యవతి అలా చేస్తుంది, ఇలా చేస్తుంది అని ఎన్నో వీడియోల్లో చెప్పావు. అదైతే కరెక్ట్ కాదబ్బులు. ఒక రిలేషన్షిప్ మాకున్నప్పుడు మాకు బాధ వేస్తుంది కదా. నువ్వు అలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. సరేనా. అన్ని వీడియోలు నీ బాగుంటాయి, బాగానే ఉన్నప్పుడు ఈ వీడియోల్లో మట్టుకుని నీ భార్య కోసం అలా చెప్పడం అనేది మాకైతే నచ్చట్లేదు. మళ్ళీ ఇంతలో అసలు ఏమైపోయిందని పెళ్ళికి వెళ్ళలేదు, తను అలిగింది, వచ్చేస్తుంది, 2-3 రోజులు ఉంటుంది. తర్వాత మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఈ మాత్రం దానికే ఇల్లు పనిచేసి, ఆస్తి పనిచేసి, మనకి ఇదేంటి అమ్మఒడి డబ్బులు పడినాయి, ఈ డబ్బులు తనకే ఇచ్చేస్తున్నాను, లేకపోతే ఆ కొట్టు డబ్బులు ఎంత పడినాయి తనకి ఇచ్చేస్తున్నాను, 40,000 రూపాయలు వస్తాయి తనకి ఇచ్చేస్తాను, నాకు వద్దు, మొత్తం బాత్రూమ్ అంతా మేము వాడుకుంటాం, కిచెన్, హాలు, బెడ్రూము తన వాడుకుంటుంది. ఇవన్నీ ఎందుకు అబ్బులు అలా చేయొచ్చా? ఇవన్నీ పెద్ద పెద్ద గొడవల ఏమన్నాని. నేను మామయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, పెళ్ళికి వెళ్ళడం నీకు ఇష్టం లేదు, వెళ్ళలేదు, అయిపోయింది అక్కడితో. అంతేగాని నువ్వు ఆ విషయాన్ని పట్టుకుని భార్యాభర్తల విషయం మధ్యలోకి లాగి ఇలా నువ్వు ఇబ్బంది పడుతూ తనని ఇబ్బంది పెట్టుడు, నీ భార్య బిడ్డల్ని ఇబ్బంది పెట్టడం అదేమాత్రం కరెక్టేనా? కరెక్ట్ అని అయితే నాకైతే అనిపించట్లేదు అప్పులు. అందుకని నువ్వేం చేస్తావంటే, నీ భార్య ఎన్ని రోజులు ఉంటారు పుట్టింటికాడ, ఎవరైనా సరే ఉండరు కదా. ఎప్పటికైనా పెళ్లి చేసుకున్నామంటే మన తాలిబంధం ఏంటి, పెళ్లి చేసుకున్నామంటే చచ్చిపోయేంత వరకు భర్త దగ్గరే ఉండాలి. తల్లిదండ్రులు శాశ్వతం కాదు, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎవరు శాశ్వతం కాదు. మనకంటూ సొంత పేరు ఉంటుంది, ఇల్లు ఉంటుంది, అది భర్త దగ్గరే. భార్యకి గౌరవం అర్థమవుతుందా? భర్తకు కూడా భార్య పిల్లలు ఉంటేనే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది, ఒక గౌరవంగా ఉంటుంది. అర్థమవుతుందా? నీకు ఇష్టం లేదు, వెళ్ళలేదు అన్నావు కాబట్టి సరిపోయింది, అంతా బాగానే ఉన్నది. ఇంకా అక్కడి నుంచి మీరిద్దరూ చిన్న చిన్న డిస్కషన్లు పడడం, గొడవ పడడం అవన్నీ కూడా కరెక్ట్ కాదు. మీరు హ్యాపీగా ఉండండి. ఇప్పటి వరకు ఇల్లు ఎంత సంతోషంగా ఉండి కట్టుకున్న అబ్బులు, చక్కగా ఇద్దరు కలిసి పని చేసుకున్నారు. తన సత్యవతి కూడా అసలు ఆ కొట్లు కూడా చక్కగా వెళ్ళింది, ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, పిల్లలకు బాక్స్ పెట్టుకుంటూ, నువ్వేమో వీడియో తీసుకుంటూ, వీడియోలు పెట్టుకుంటూ, ఇంటి పని చేయించుకుంటూ ఎంతగానో కష్టపడి కట్టుకున్నారు ఇద్దరు కదా ఇల్లు. అలాంటప్పుడు ఇప్పుడు వేరుపరిచేసి మాట్లాడితే చూసే సబ్స్క్రైబర్లు కూడా ఫీల్ అవుతారు, బాధపడతారు. మాకు రిలేషన్ ఉన్న వాళ్ళకి మా అమ్మాయి గురించి మాకు అలా మాట్లాడడం వల్ల మాకు బాధే కదా. ఇప్పుడు యూట్యూబ్లో అంటూ నీకు ఒక పేరంటూ ఉన్నది, ఆ పేరుని పాడు చేసుకోవడం దేనికి? భార్యని ఇలా చూస్తాడా అబ్బులు అనే మాట అనిపించుకోవడం దేనికి అబ్బులు చెప్పు? నీకేమన్నా బాధ కలుగుతుందేమో నేను చెప్పే మాటలకి. మరి మాకు బాధ అనిపించే కదా నేను ఈ వీడియో చేస్తున్నాను. అబ్బులు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మాట్లాడింది అయితే కరెక్ట్ కాదు. చక్కగా సంతోషంగా నీ పిల్లలు, నీ భార్య, నువ్వు హ్యాపీగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నీ సబ్స్క్రైబర్లు అందరూ కూడా అదే కోరుకుంటున్నారు. ఏ కుటుంబంలోనైనా సరే చిన్న చిన్న గొడవలు అనేది మామూలే. అవన్నీ పక్కన పెట్టుకుని మీరు సంతోషంగా ఉండండి. పెళ్ళి అయిపోయింది, తను వచ్చేస్తుంది వాళ్ళ ఫ్యామిలీతో. ఇన్ని రోజులు సంతోషంగా ఉందిగా, పెళ్ళిలో ఉన్నది కదా, వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి పిల్లల్ని స్కూల్కి పంపించుకుంటూ మీరు జాగ్రత్తగా హ్యాపీగా సంతోషంగా ఉండాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను అబ్బులు. ఓకేనా? ఇంకెప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడకు. నువ్వు సంతోషంగా ఉండాలి, నీ భార్యని పిల్లల్ని కూడా సంతోషంగా చూసుకోవాలి. ఓకేనా? మీరిద్దరూ కలిసి మరొక కొన్ని వీడియోలు చేసి మాకు పెడితే మేము చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతాం అనమాట. అబ్బులు, నువ్వు ఫీల్ అయ్యి ఉంటే కనుక ఏమీ అనుకోకు. ఓకేనా? మా అమ్మాయిని బాగా చూసుకో, నువ్వు కూడా చక్కగా పిల్లల్ని, భార్యని చూసుకో. మా సత్యవతికి కూడా చెప్తున్నాను, సత్యవతి తనకి ఇష్టం లేదు కాబట్టి రాలేదు,
నువ్వు ఏమి అనుకోకు, నీ భర్త రాలేదని ఏమి అనుకోకు. నిన్ను పిల్లల్ని పంపించాడు కదా, తను రాలేనప్పటికీ కూడా నిన్ను పిల్లల్ని పంపించాడు కాబట్టి వెళ్ళిపోయి చక్కగా పిల్లల్ని స్కూల్కి పంపించుకుంటూ సంతోషంగా ఉండాలని మేమైతే కోరుకుంటున్నాం. ఓకేనా మరి? ఇదే ఫ్రెండ్స్ నేనైతే చెప్పాలని అనుకున్నది. ప్రాబ్లమ్స్ ఎవరికి రావు, గొడవలు ఎవరికి రావు. ప్రతి ఇంట్లో ఎంత డబ్బున్న వాళ్ళైనా సరే, ఎంత పూరి గుడిసెలో ఉన్న వాళ్ళైనా సరే, ఎంత డూబ్లెస్ బిల్డింగ్లో ఉన్న వాళ్ళైనా సరే గొడవలు అనేది వస్తాయి, ప్రాబ్లం అనేది వస్తుంది, ఎవరికైనా వస్తుంది. అర్థమవుతుందా? రాని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఆ గొడవలన్నీ దాటుకుని చక్కగా మనం ముందుకెళ్తేనే మన సంసారం బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోలో నేను మళ్ళీ కలుద్దాం. నేను ఇదే చెప్పాలనుకున్నాను, నా మనసులో మాట అయితే ఇదే ఉన్నది, ఇదే చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. ఒకవేళ తప్పుగా మాట్లాడానా అది కూడా నాకు కామెంట్ చేయండి. మీరు చెప్పింది కరెక్ట్ కాదండి అని కూడా నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.